హలో గైస్, వెల్కమ్ టు టుడేస్ టెక్నిక్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, Xiaomi బ్రాండ్ నుంచి మనకు 17 అండ్ 17 అల్ట్రా అనే రెండు మొబైల్స్ అయితే లాంచ్ అయిపోయాయి అండ్ వీటి సేల్స్ కూడా మనకు నడుస్తున్నాయి. ఎవరైతే 13 నుంచి 17 లోపల అంటే మార్చ్ 13 నుంచి 17 లోపల ఎవరైతే ఈ మొబైల్స్ ని పర్చేస్ చేస్తారో వాళ్ళకి కొన్ని ఆఫర్స్ లేక డిస్కౌంట్స్ లేక కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీని గురించి నేను వీడియో లాస్ట్ లో చెప్తాను. ప్రజెంట్ Xiaomi 17 అల్ట్రా గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా హైలైట్ చేసింది కెమెరా పార్ట్ మీద. వీళ్ళు సపరేట్ గా ఈ మొబైల్ కి ఒక ఫోటోగ్రఫీ కిట్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా ఫ్రీగా. ఇది అరౌండ్ 20,000 వరకు ఉంటుంది జనరల్ గా మనం పర్చేస్ చేయాలనుకుంటే. కాకపోతే ఎవరైతే ఈ మొబైల్ ని పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఈ కిట్ ని ఫ్రీగా ఇస్తున్నారు అండ్ సమ్ ఎక్స్ట్రా డిస్కౌంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్ గా వీళ్ళు హైలైట్ చేసింది కెమెరా అన్నమాట. ఎవరికైతే ఫోటోగ్రఫీ మీద వీడియోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎక్కువగా ఫొటోస్ తీసుకుంటారు వీడియోస్ తీసుకుంటారు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మొబైల్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఎందుకు వీళ్ళు ఎక్కువగా కెమెరా గురించి హైలైట్ చేస్తున్నారు కాబట్టి కెమెరా డిపార్ట్మెంట్ నుంచి వీడియో అనేది స్టార్ట్ చేద్దాము. సో మనకు కెమెరా డిపార్ట్మెంట్ కి వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ 3 కెమెరా సెటప్ అనేది కనిపిస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 200 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా అనేది ఉంటుంది అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనేది ఉంటుంది. ఈ కెమెరాస్ అన్ని కూడా వీళ్ళు లైకా బ్రాండింగ్ తో కొలాబరేట్ అయినారు. సో లైకా అనేది ఒక ఫేమస్ బ్రాండ్ అన్నమాట. మొబైల్ కెమెరాస్ కానివ్వండి, జనరల్ కెమెరాస్ కానివ్వండి, వాటి ఆప్టికల్ లెన్సెస్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఒక ఫేమస్ బ్రాండ్. సో దాంతో వీళ్ళు కొలాబరేట్ అయ్యారు అండ్ అన్ని కూడా మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తాయి. అండ్ అంతేకాదు వీళ్ళు ఎక్స్ట్రాగా ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే ప్రపంచంలోనే 1 ఇంచ్ డైనమిక్ అల్ట్రా డైనమిక్ లోఫిక్ హెచ్డిఆర్ యూజ్ చేసినటువంటి బ్రాండ్ అని కూడా చెప్తున్నారు. అంటే మీకు మెయిన్ కెమెరాలో 1 ఇంచ్ అల్ట్రా డైనమిక్ సెన్సర్ అనేది కనిపిస్తుంది. దీనివల్ల మీకు వీడియోస్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి హై క్వాలిటీతో, హై పిక్చర్ రెజల్యూషన్ తో, పర్ఫెక్ట్ క్లారిటీతో, క్లియర్ గా, డెప్త్ తో వస్తాయి. అండ్ అంతేకాదు ఒకవేళ మీరు నైట్ పూట ఫొటోస్ తీయాలన్నా, వీడియోస్ తీయాలన్నా కానివ్వండి, మీ ఫొటోస్ విజువల్స్ చాలా క్లియర్ గా ప్రొవైడ్ చేస్తుంది. సో అది దీంట్లో వీళ్ళు ఎక్కువగా హైలైట్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే మీరు బ్యాక్ సైడ్ 8K వీడియోస్ ని 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 4K వీడియోస్ ని 120 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ త్రూ అవుట్ కెమెరా ఒక కెమెరా డెకోని తీసుకుని వచ్చారు. ఇది పర్ఫెక్ట్ గ్రిప్ లాగా యూజ్ అవుతుంది. అండ్ అంతేకాదు కొన్ని AI ఫీచర్స్ కూడా ఉన్నాయి. AI ఆడియో సపరేటర్ అనేది తీసుకుని వచ్చారు. దీనివల్ల ఏంటంటే మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు లేదా ఆడియో రికార్డ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ నాయిస్ ఉన్న నాయిస్ ని సపరేట్ గా మీరు సపరేట్ చేయొచ్చు. అండ్ మ్యూజిక్ ఉంటే మ్యూజిక్ ని సపరేట్ చేయొచ్చు. అండ్ మీ వాయిస్ ని కూడా అంటే ఆడియోని కూడా సపరేట్ గా చేయొచ్చు. అండ్ సో నాయిస్ ని, మ్యూజిక్ ని, ఆడియోని మూడింటిని కూడా సపరేట్ చేయొచ్చు. అండ్ AI సెర్చ్ తీసుకుని వచ్చారు. AI రైటింగ్ ఉంటుంది, AI డైనమిక్ వాల్ పేపర్ ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ మనకు గూగుల్ జిమ్నీ AI ఫీచర్స్ కూడా దీంట్లో ఇన్బిల్ట్ గా ఉంటాయి. బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసి మీరు అప్ టు 17.2x వరకు కూడా ఆప్టికల్ జూమింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే ఒక లాంగ్ రేంజ్ జూమింగ్ ని చేసి మీరు ఫొటోస్, వీడియోస్ కూడా తీసుకోవచ్చు. అండ్ మీరు దీంట్లో స్లో మోషన్ వీడియోస్ తీసుకోవచ్చు, సినిమాటోగ్రఫీ వీడియోస్ ని తీసుకోవచ్చు, పోర్ట్రైట్ షాట్స్ ఉంటాయి. సో అన్ని రకాల కెమెరా ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అన్ని కూడా దీంట్లో ఇన్బిల్ట్ గా ఉంటాయి. నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే 4 సైడ్స్ కూడా మీకు కర్వ్డ్ గా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఏరోస్పేసిక్ గ్రేడింగ్ మెటీరియల్ ని తీసుకొని ఇచ్చారు. సైడ్స్ వరకు కూడా మీకు అల్యూమినియం మెటీరియల్ తో కవర్ చేశారు. అండ్ థిక్నెస్ వచ్చేసి 8.29 mm ఉంటుంది. కొంచెం అల్ట్రా స్లిమ్ గా ఉంటుంది. IP66, 68, 69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తీసుకొని వచ్చారు. ఇన్ డెప్త్ 6 మీటర్స్ వరకు కూడా ఈ మొబైల్ అనేది సర్వైవ్ అవుతుంది అనేసి చెప్పుకొని వచ్చారు. అండ్ ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.9 ఇంచెస్ 1.5K రెజల్యూషన్ తో ఫ్లాట్ డిస్ప్లే LTPO AMOLED డిస్ప్లే ని తీసుకుని వచ్చారు. మనకు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది తీసుకుని వచ్చారు. 120 Hz వరకు దీని రీఫ్రెష్ రేట్ అనేది ఉంటుంది. అండ్ 12-bit M10 ప్యానల్ ని యూజ్ చేశారు. HDR+ కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది. మనకు 3200 nits వరకు పీక్ బ్రైట్నెస్ ని ఇచ్చారు. ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ అనేది ఉంటుంది. అండ్ అంతేకాదు పైన మనకు Xiaomi Shield 3.0 గ్లాస్ ప్రొటెక్షన్ లేయర్ తో ఈ డిస్ప్లే అనేది ఉంటుంది. పెర్ఫార్మెన్స్ అండ్ గేమింగ్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ ని యూజ్ చేశారు. ఒక స్ట్రాంగ్ ప్రాసెసర్. దీంతో మీరు గేమ్స్ ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, మల్టీ టాస్కింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ మీరు ఆడియో, వీడియో ఏం తీసుకున్నా కానివ్వండి ఎక్కడా మీకు లాగింగ్ అనేది ఉండదన్నమాట. ఒక స్మూత్ పెర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ ప్రాసెసర్ 8 Elite అనేది. సో 8 Elite Gen 5 ప్రాసెసర్ ని ఇస్తున్నారు. అండ్ అంతేకాదు ఒక స్ట్రాంగ్ ర్యామ్ టైప్ కూడా ఉంటుంది. LPDDR5X ఇచ్చారు. అండ్ UFS 4.1 స్టోరేజ్ టైప్ ని కూడా ఇస్తున్నారు. అండ్ హీట్ ని కంట్రోల్ చేయడానికి 5500 mm² 3D డ్యూయల్ ఛానల్ ఇచ్చారు.
విత్ ఐస్ లూప్ కూలింగ్ సిస్టమ్ తో వస్తుంది. మొబైల్ హీట్ అయినా కానివ్వండి దానికి తగినట్టుగా కూల్ చేయడానికి ఎక్స్ట్రా కూలింగ్ సిస్టమ్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో ఒకే మోడల్ ని తీసుకుని వచ్చారు. 16 GB ర్యామ్ తో 512 GB స్టోరేజ్ తో వస్తుంది. ఓన్లీ 2 కలర్స్ మాత్రమే ఉంటాయి, బ్లాక్ అండ్ వైట్. ఈ 2 కలర్స్ మాత్రమే దీంట్లో తీసుకుని వచ్చారు. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 6000 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. 90 వాట్స్ హైపర్ చార్జర్, వైర్డ్ చార్జర్ అనేది ఉంటుంది. అండ్ 50 వాట్స్ వరకు కూడా వైర్లెస్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 22.5 వాట్స్ వరకు రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫైనల్లీ ఇప్పుడు ప్రైసింగ్ గురించి అయితే మాట్లాడుకుందాము. దీంట్లో అన్ని కవర్ చేశారు, అన్ని డిపార్ట్మెంట్స్. మీరు కెమెరా తీసుకున్నా, డిస్ప్లే తీసుకున్నా, బ్యాటరీ తీసుకున్నా, అలాగే పెర్ఫార్మెన్స్ పరంగా సో అన్ని కూడా మాక్సిమం అన్ని కవర్ చేశారు. నాకు కొంచెం ప్రైసింగ్ ఎక్కువగా హై అనిపించింది. అండ్ అఫ్ కోర్స్ మేబీ దీనికి చాలా రీజన్స్ ఉండొచ్చు. ఎందుకంటే రీసెంట్ గా అన్ని బ్రాండ్స్ కి సంబంధించి ప్రైస్ అనేది ఆల్మోస్ట్ పెరిగింది కదా, సో మేబీ అదొక రీజన్ అయ్యి ఉండొచ్చు. సో ప్రైసే ఆకాశంలో తీసుకుని వెళ్ళి పెట్టారనమాట. ₹1 తక్కువ 1,29,999 రూపీస్ వరకు దీని లాంచింగ్ ప్రైసే పెట్టారు. అండ్ ఎవరైతే మార్చ్ 13 నుంచి 17 లోపల అంటే ఈ 4 డేస్ లోపల ఎవరైతే ఈ మొబైల్స్ ని పర్చేస్ చేస్తారో వాళ్ళకు ఒక ఎక్స్ట్రాగా 20,000 రూపీస్ వర్త్ చేసే కిట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది ఎక్కువగా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ చేసుకునే వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్ అన్నమాట. 20,000 వర్త్ ఉంటుంది ఇది. సో దీన్ని ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఒకవేళ SBI యూజర్స్ కనుక ఎవరైతే ఉంటే వాళ్ళకు ఎక్స్ట్రాగా 10,000 రూపీస్ డిస్కౌంట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అంతేకాదు కొన్ని సబ్స్క్రిప్షన్స్ కూడా ఒక 3 months 4 months వరకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ యూట్యూబ్ లో మనకు 3 months వరకేమో ప్రీమియం సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇలా కొన్ని ఫీచర్స్, కూపన్స్, ఆఫర్స్ అని కూడా చెప్పొచ్చు, ఆఫర్స్ అనేవి ఇస్తున్నారు. సో ఓవరాల్ గా ఒకవేళ మీరు ఈ ఆఫర్స్ ని క్లెయిమ్ చేసుకుంటే మీకు ఈ మొబైల్ పడేది ఒక 1 lakh రూపీస్ పడుతుంది. సో ఈ ప్రైస్ రేంజ్ లో మీకు ఈ మొబైల్ ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అఫ్ కోర్స్ అన్ని కవర్ చేశాను అనుకుంటాను. ఏవైనా 1 or 2 మిస్ అయితే కింద కామెంట్ బాక్స్ లో అడగండి, నేను మీకు ఇమీడియట్లీగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో గైస్ ఇది ఓవరాల్ గా ఈ Xiaomi 17 Ultra కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నమాట. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ లో చెప్పండి. అలాగే హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.